కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పది రోజులుగా జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతుంది. ఫెడరేషన్ నిర్మాతల మధ్య జరిగిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ఈ ఇద్దరి తీరు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది. వీళ్ళేమో చెప్పింది వినరు, వాళ్ళేమో చెప్పింది చెయ్యరు అన్నట్లు మారిపోయింది పరిస్థితి. మరి లేటెస్ట్ మీటింగ్లో ఏం జరిగింది? చర్చలు సఫలం అయ్యేదెప్పుడు? క్లాప్ కొట్టేదెప్పుడు? సినీ కార్మికులు ఫెడరేషన్ కోఆర్డినేషన్ కమిటీ ఫిల్మ్ ఛాంబర్ అంతా ప్రతిష్టాత్మకంగా కూర్చొని 4 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 10 రోజులుగా జరుగుతున్న కార్మికుల సమ్మెలో ఎలాంటి పురోగతి లేదు. కొన్నాళ్లుగా ఫెడరేషన్ వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు మీటింగ్ లో అదే చెప్పారు. నిర్మాతలు కూడా సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ చేశారు. సో ఇది మెయిన్గా సమస్య వేజెస్ ఇంక్రీజ్ గురించి ఫెడరేషన్ వాళ్ళు అడగడం. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కొన్ని వర్కింగ్ కండిషన్స్ 2018లో కానీ 2022లో కానీ అగ్రిమెంట్లు అయినప్పుడు ఒక 2 వర్కింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నానో అగ్రిమెంట్లో ఉన్నాయి, బట్ వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ 2 కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడున్న సినారియోలో వర్కింగ్ కండిషన్లో ఇంకొక 2 వర్కింగ్ కండిషన్స్ ప్రొడ్యూసర్స్ అడగడం జరిగింది. 2018-2022 అగ్రిమెంట్స్ లో 2 వర్కింగ్ కండిషన్స్ ఫెడరేషన్ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదన్నారు దిల్ రాజు. వాటితో పాటు మరో 2 కొత్త వర్కింగ్ కండిషన్స్ పెట్టారు నిర్మాతలు. ఆ 4 కండిషన్స్ క్లియర్ చేసుకుని వస్తే కార్మికులకు వేజెస్ పెంచడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారన్నారు దిల్ రాజు. అందులోనూ కొన్ని కండిషన్స్ అప్లై అంటున్నారు. ఆ 2 ప్లస్ ఈ 2 వర్కింగ్ కండిషన్స్ని వాళ్ళు క్లియర్ చేసుకొని వస్తే ప్రొడ్యూసర్స్ వేజెస్ పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వేజెస్ కూడా ఎలా అంటే లేబర్ అంటే ఒక బిలో 2000 ఎవరికైతే ఇప్పటి వరకు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక పర్సంటేజ్ పెంచుతూ పైన మెయిన్ టెక్నీషియన్స్ కానీ ఫైటర్స్ డాన్సర్స్ ఎవరైతే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారో పెద్ద అమౌంట్ మోర్ దెన్ 3000 4000 టు ఆల్మోస్ట్ ఒక 30,000-40,000 వరకు కొందరు డ్రా చేస్తున్నారు. వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేద్దాము అనేది ప్రొడ్యూసర్స్ నుంచి ఇచ్చిన ప్రపోజల్. సో అది ఫెడరేషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది. నిర్మాతలు పెట్టిన 4 వర్కింగ్ కండిషన్స్ విషయానికి వస్తే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ లో కార్మికులు షూట్ చేయాలి, లోకల్ నాన్ లోకల్ ఇష్యూ పరిష్కరించాలి, సండే పనిచేస్తే డబుల్ కాల్ షీట్ బదులు సింగిల్ తీసుకోవాలి, రేషియో విషయంలోనూ ఆలోచించాలని నిర్మాతలు కండిషన్ పెట్టారు. వీటిలో ఏ ఒక్కదానికి ఫెడరేషన్ ఒప్పుకున్నట్లు కనిపించట్లేదు. ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్కి జరిగిన చర్చల్లో మీటింగ్లో భాగంగా ఇప్పుడే మేము బయటకు వచ్చున్నామండి. ఇంతకుముందు మాకు వారికి జరిగిన మీటింగ్లో వారు 4 కండిషన్స్ ఇంతకుముందు కూడా చెప్పున్నారు. ఈరోజు కూడా ఆ కండిషన్స్ గురించి మాట్లాడండి, మేము ఈ వేతనాల గురించి చెప్తాము, పెంపుదల గురించి చెప్తామని చెప్పారు. దాదాపు 2 hours డిస్కషన్ దిల్రాజు గారు, మా ఛాంబర్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మిగతా ప్రొడ్యూసర్స్ అందరూ ఉన్నారండి. వారి ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ అనిల్ గారు, నేను, మా అలెక్స్, మిగతా కార్మిక నాయకులందరూ కూడా ఉన్నారు. సమస్య వచ్చినప్పుడు ఇలా పరుగులు పెట్టకుండా ఇన్నేళ్లుగా నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్ ఏం చేస్తున్నారు అనేది అర్థం కాని విషయం. వేతనాల గురించి వచ్చినప్పుడే ఇవన్నీ ఆలోచిస్తున్నారు. వ్యవస్థను ఏర్పాటు చేసుకోకుండా ఇలా షూటింగ్స్ ఆపుకోవడం కరెక్ట్ కాదు. ఒకటైతే క్లియర్, ఎవరూ తగ్గేలా లేరు. మరి చర్చలు సఫలమయ్యేదెప్పుడు, క్లాప్ కొట్టేదెప్పుడు అనేది చూడాలిక. ఆ 4 కండిషన్స్లో ఒకటి వచ్చి ఎవరితోటైనా పని చేసుకోవచ్చు అనేది ఒకటి ఉందండి. అది ఇంత ముందు కూడా ఉంది. అదైతే ఏంటంటే మా 24 కార్మిక సంఘాల మెంబర్స్, మా కార్మిక సంఘాల్లో ఉన్న పనిచేసే మెంబర్స్ అందుబాటులో లేకపోతే మీరు ఎవరితోటైనా పని చేసుకోవచ్చు అనేది ఇంత ముందు కూడా ఉంది. దానికి మేము ఒప్పుకున్నామండి. అట్లాగే 2వ కండిషన్ ఆదివారాలు తీసేయండి అన్నారండి. అది మేము చెప్తామని చెప్పడం జరిగిందండి. రేషియో ఉందండి, డాన్సర్స్ ఫైటర్స్ ఇట్లాగా ఒక రేషియో ఉందండి. చెన్నై, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, తమిళనాడు ఇవన్నీ కలిసి ఒక రేషియో నడుస్తూ ఉందండి. ఎప్పటి నుంచో ఉన్నది. కాన్ఫెడరేషన్ ఇంత ముందు కూడా మీకు వివరంగా చెప్పడం జరిగింది. యూనివర్సల్గా ఎక్కడ ఉంటే వాళ్ళతో పని చేసుకోవాలా, తీసేసేయండి ఇంత ముందు ఉన్నదని చెప్తున్నారండి. ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ అడిగారండి. 6 to 6 ఇంత ముందు జరుగుతూ ఉందండి. 7 to 6
6 to 6 1 hour అటు ఇటుగా ఒక కాల్ షీట్ అండి, సింగిల్ కాల్ షీట్. 6 దాటితే 6 దాటితే 9 వరకు హాఫ్ కాల్ షీట్ ఉంటుందండి. ఒకవేళ 10 దాటి 9 దాటి పనిచేస్తే 2వ కాల్ షీట్ ఇస్తారు. దాన్ని 9 to 9 చేయమన్నారు. ఈ 4 కండిషన్స్ మేము ఒప్పుకుంటే మీరు మాకు ఈ 30% కాకుండా ఇంకేం పెంచగలరు, ఎలా పెంచగలరు, ఎలా ఇవ్వగలరు? ప్రపంచంతో నాకేం పని, నేను అనుకున్న స్కెడ్యూల్స్ జరుగుతున్నాయా లేదా అనేది మాత్రమే ప్రస్తుతానికి తన ఫోకస్ అనుకుంటున్నారట ప్రభాస్. అలా అనుకోకపోతే ఇంత పెద్ద లైనప్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందనే విషయం డార్లింగ్కి బాగా కన్వే అయింది. అందుకే వాట్ నెక్స్ట్ అంటే చలో స్పిరిట్ అని అంటున్నారు. రాజా సాబ్ సినిమా రిలీజ్ ఈ ఏడాదా వచ్చే ఏడాదా అని కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుంది. సినిమా షూటింగ్ నా పని, రిలీజ్ మీ పని, దాని గురించి మీరు డిసైడ్ చేయండి అంటూ నెక్స్ట్ మూవీకి వెళ్లే బిజీలో ఉన్నారు డార్లింగ్. హమ్మయ్య వచ్చేయండి డార్లింగ్ అంటూ ప్రభాస్ రాక కోసం ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ. అప్పుడెప్పుడో యానిమల్ తర్వాత పూర్తిగా సింగిల్ ప్రాజెక్ట్ మీదే ఉన్నారు సందీప్. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పగడబందీగా చేసుకున్నారు సందీప్. వచ్చే నెలలో మొదలు కానుంది స్పిరిట్ మూవీ. ప్రభాస్ పక్కన తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటించనున్నారు. పూజా కార్యక్రమాలు మొదలు కాగానే చలో ఫారెన్ అంటుంది టోటల్ టీమ్. ఫస్ట్ స్కెడ్యూల్ ని కంప్లీట్ గా ఫారెన్ లోనే ప్లాన్ చేశారు సందీప్. ఫస్ట్ స్కెడ్యూలే కాదు, ప్రభాస్ స్పిరిట్ ని కంప్లీట్ చేసేదాకా ఇంకే సినిమాకు వెళ్లారన్నది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. ఈ సినిమా పూర్తయ్యాక కల్కి వైపు వెళ్తారా, లేకుంటే శౌర్యంగా పర్వం మీద ఫోకస్ చేస్తారా, సైడ్ బై సైడ్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది ఇండస్ట్రీలో. సమంత ఇప్పుడు ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత సినిమాల విషయంలో మాత్రం ఎందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు? ఫలానా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఈ సినిమాలో చేస్తున్నారనే టాక్స్ వినిపిస్తున్నా అందులో నిజమెంత? ఒకప్పటితో పోలిస్తే సమంత హెల్దీగా కనిపిస్తున్నారు. అన్ని విషయాల్లోనూ యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఫారిన్ ట్రిప్స్, పర్సనల్ వీడియోస్ బాగానే షేర్ చేస్తున్నారు. ఇన్ని విషయాల్లో యాక్టివ్ గా ఉన్నప్పుడు యాక్టింగ్ ని ఎందుకు సీరియస్ గా పర్స్యూ చేయడం లేదు? ఇప్పుడు ఇదో $1 మిలియన్ ప్రెశ్న. రీసెంట్ గా నిర్మాతగా శుభం విడుదల చేశారు శామ్. అందులో గెస్ట్ రోల్ చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆమె ప్రధాన పాత్రలో నటించాల్సిన మా ఇంటి బంగారం సెట్స్ మీదే ఉంది. హిందీలో రక్త బ్రహ్మాండ్ చేస్తున్నారని వార్తలొచ్చినా ఆ ప్రాజెక్ట్ హాల్ట్ లో ఉంది. సిటాడెల్ తర్వాత శామ్ ముంబైలో ఎక్కువగా కనిపిస్తున్నా ప్రాజెక్టులో ఊసు మాత్రం లేదు. సౌత్ లోనూ సమంత చేస్తున్నారంటూ 2 సినిమాలు వైరల్ అవుతున్నాయి. లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ మూవీ ఖైదీ 2లో సమంత కీ రోల్ చేస్తున్నారు అన్నది టాక్. అలాగే పెద్దిలోనూ శామ్ నటిస్తున్నారనే వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. అన్ని విషయాల్లోనూ యాక్టివ్ గా సమాధానం చెప్పే శామ్ ఈ విషయాల గురించి మాత్రం గప్చుప్గా ఎందుకుంటున్నారంటున్నారు ఫ్యాన్స్. జాన్వీ కపూర్ ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్పారు? ఇంతకీ ఆమె చెప్పింది ఆమె చెప్పదలుచుకున్నదేనా, ఇంకెవరైనా చెప్పమంటే చెప్పారా? ఏది ఏమైనా పరం సుందరి జాన్వీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు యమ జోరుగా ట్రెండ్ అవుతున్నారు. రీజన్ ఏంటి అంటారా? ఇదిగో చూసేయండి. అది విషయం. సూపర్ స్టార్స్ గురించి మాట్లాడుకున్నప్పుడైతే సీనియర్స్ గురించి చెప్పాలి, లేకుంటే జూనియర్స్ గురించి చెప్పాలి. కానీ సీనియర్స్ అండ్ జూనియర్స్ గురించి జాన్వీ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తమిళనాడు సూపర్ స్టార్, కేరళ మోహన్ లాల్, టాలీవుడ్ అల్లు అర్జున్, కర్ణాటక యష్ అంటూ యమా ఇంటెన్స్ తో చేసి చూపించారు జాన్వీ. పరం సుందరి ట్రైలర్ లో అల్లు అర్జున్ ప్రస్తావన ఎందుకొచ్చినట్టు అని డీకోడ్ చేసే ప్రయత్నాలు బాగానే జరుగుతున్నాయి నెట్టింట్లో. వాటికి ధీటైన సమాధానాలు కూడా అందుతున్నాయి. నార్త్ ఆడియన్స్ రీసెంట్ పుష్పని అంత తేలిగ్గా మర్చిపోలేరు. పుష్పరాజ్ కథ, అతని క్యారెక్టర్, స్టైల్, మేనరిజం, యాక్షన్ ఇలా ప్రతిదీ అల్లు అర్జున్ సెంట్రిక్ గా వైరల్ అయింది. నార్త్ లో పుష్ప 2 ఈవెంట్ కి ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చినప్పుడు కూడా అదే విషయాన్ని చెప్పుకున్నారు జనాలు. అలాంటి క్రేజ్ ఉంది కాబట్టి పుష్పకి వచ్చిన నెంబర్స్ కూడా భారీగా ఉండబట్టే తెలుగు అనగానే అల్లు అర్జున్ అనే డైలాగ్ ని రాసుకున్నారు కెప్టెన్. ఆ పదాలను పలికింది జాన్వీనే అయినా మేకర్స్ ఏం చెప్పమంటే అదే చెప్పి ఉంటారుగా అనే మాటలు వినిపిస్తున్నాయి. విషయం ఏదైనా ఈ నెల 29న రిలీజ్ అయ్యే పరమసుందరి మాత్రం ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ లో సంబరాలు తెచ్చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ రిలేషన్షిప్ లో ఉన్నారా? రీసెంట్ గా ఓ మూవీ ఈవెంట్ లో ఈ ఇద్దరు కలిసి కనిపించడంతో ఈ న్యూస్ తెగ వైరల్ అయ్యింది. మరి ఈ వార్తల్లో నిజమెంత? ఈ విషయంలో ధనుష్, మృణాల్ రియాక్షన్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి సౌత్ లో ఎంత క్రేజ్ ఉందో నార్త్ లో కూడా అంతే మంచి ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ లో కూడా క్రేజీ మూవీస్ లో నటించిన ఈ వర్సటైల్ స్టార్ అక్కడి మూవీ ఈవెంట్స్ లో రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటారు. రీసెంట్ టైమ్స్ లో అలా ఒక మూవీ ఈవెంట్ లో పాల్గొన్న ధనుష్ న్యూస్ హెడ్లైన్స్ లో ఫ్లాష్ అవుతున్నారు. సన్ ఆఫ్ సర్దార్ సినిమా ఈవెంట్ కి హాజరయ్యారు ధనుష్.
ఈ సందర్భంగా ఆ మూవీ హీరోయిన్ మృణాల్తో మాట్లాడుతున్న క్లిప్స్ వైరల్ అయ్యాయి. అంతే, ఇద్దరి మధ్య సంథింగ్ అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ధనుష్కి సంబంధించిన న్యూస్ కావడంతో దక్షిణాదిలో కూడా ఈ న్యూస్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ముందు ఈ రూమర్స్ ని లైట్ తీసుకున్న మృణాల్ ఎంతకీ తగ్గకపోవడంతో ఫైనల్ గా క్లారిటీ ఇచ్చారు. సన్ ఆఫ్ సర్దార్ ఈవెంట్ కు ధనుష్ అటెండ్ అవుతున్న విషయం తనకసలు తెలియదు అన్నారు. అజయ్ దేవగన్ ఇన్వైట్ చేస్తేనే ఆయన వచ్చారని, ఈవెంట్ లో క్యాజువల్ గానే మాట్లాడుకున్నామే తప్ప స్పెషల్ ఏం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. సౌత్ లో బిజీగా ఉంటూనే నార్త్ ఇండస్ట్రీతో కూడా టచ్ లో ఉన్నారు ధనుష్. ప్రెజెంట్ ఆనంద్ ఎల్రాయ్ డైరెక్షన్ లో తెరే ఇష్క్ మే సినిమాలో నటిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. వార్ వన్ సైడ్ అయిందా? బరిలో పోటాపోటీగా 2 సినిమాలు ఢీ కొనబోతున్నాయా? ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ దగ్గర కనిపించిన సందడి ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఏ ఇద్దరు కలిసినా 2 సినిమాలు ఏది బాగుంటుంది అనుకుంటున్నారు అంటూ ఆరాలు మొదలయ్యాయి. ఇంతకీ మీరు కూడా ఇలాగే మాట్లాడుకుంటున్నారా? నా కెరీర్ తొలినాళ్లలో నా గురువుల్లో ఒకరు అంటూ రజనీకాంత్ స్వర్ణోత్సవ సినీ ప్రస్థానాన్ని పొగుడుతూ పోస్ట్ పెట్టేశారు హృతిక్. రజనీకాంత్ కూలీ విడుదలవుతున్న ఆగస్టు 14న హృతిక్ వార్ 2 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వార్ 2ని జస్ట్ హృతిక్ సినిమాగా ఎప్పుడు చూడలేదు అభిమానులు. అది ఇద్దరు హీరోల సినిమా అని డిక్లేర్ చేశారు మేకర్స్. సినిమా రిలీజ్ అయ్యాక తారక్ క్యారెక్టర్ ఏంటి, హృతిక్ రోల్ ఏంటి అని ఫ్యాన్సే తేల్చుకోవాలని హింట్ ఇచ్చారు. ఇద్దరు పెర్ఫార్మర్లు కలిసి చేసే సినిమా ఎలా ఉంటుందో వార్ 2తో విట్నెస్ చేయొచ్చని చెప్పారు తారక్. అయితే ప్రీ బుకింగ్స్ లో సత్తా చాటుతోంది కూలీ. మీరు నన్ను నమ్మబట్టే ఇంత పెద్ద సినిమాను చేయగలిగాను అంటూ మనస్ఫూర్తిగా చెప్పేశారు లోకేష్. కథ నచ్చి ఫస్ట్ టైం విలన్ గా చేశానన్నారు నాగార్జున. రజనీ సినిమా అనగానే మరేం మాట్లాడకుండా ఇన్వాల్వ్ అయినట్టు డిక్లేర్ చేశారు అమీర్. ఇప్పుడు వార్ 2 వర్సెస్ కూలీ ఫైట్ షురూ అయింది. పాన్ ఇండియా క్రేజ్ వర్కౌట్ అవుతుందా? కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి ప్రూవ్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 9. బై.